నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. 2009 నుంచి సాలూరు నియోజకవర్గంలో టీడీపీ వరుసగా 3 సార్లు అపజయం పాలైంది. అయినప్పటికీ ఆమె పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం సాగించారు. పార్టీకి ఈమె ఇస్తున్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. వైకాపా అవినీతి అరాచకాలను ఎండగడుతూ శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఆమె ధైర్యంగా ప్రశ్నించారు. ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ పార్టీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. పార్టీ కోసం ఈమె చేస్తున్న సేవలను గుర్తించి అరకు పార్లమెంటు అధ్యక్షురాలిగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అధిష్టానం పదవులు కట్టబెట్టింది. వీటికి న్యాయం చేస్తూ అరకు పార్లమెంట్లో బాగా వెనుకబడి ఉన్న తేదేపాను బలోపేతం చేస్తూ సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల విజయానికి కీలక పాత్ర వహించారు. గిరిజన మహిళ అయిన సంధ్యారాణికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే వైకాపాను ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా అరకు పార్లమెంటుపై మంచి పట్టున్న నాయకురాలిగా మంచి పాలన అందిస్తుందని గిరిజన నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఆమెకు సముచిత స్థానం కల్పించి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని పలుమార్లు ముచ్చటించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉన్న సంధ్యారాణికి ఈసారి మంత్రి పదవి ఖాయమని నియోజకవర్గ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.